శిష్యులు విశ్రాంతి దినాన పంట చేలలో పడి వెళ్ళి కొన్ని వెన్నులు తుంచుకొని తింటున్నారంట. మనం లాస్ట్ టైం చేసుకున్నాం కదా. తర్వాత నీ శిష్యులు ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించట్లే? వీళ్ళేమైనా అతీతమా? వీళ్ళేమైనా గొప్ప అని ఆలోచన ధోరణి కలిగిన వారుగా ఈ పరీక్షలు ఏం చేశారంటే యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తుల్ని ప్రశ్నించే ముందు యేసు ప్రభుని ప్రశ్నించడం జరిగింది. దానికి యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పాత నిబంధన కాలంలోని దావీదు అనే వ్యక్తి సన్నిధిలో యాజకులే తప్ప ఇంకెవరూ తినకూడని రొట్టెలు దావీదు ఏ పరిస్థితుల్లో తిన్నాడో చూసి దేవుడు ఆ వ్యక్తి మీద కనికరం చూపలేదా? తర్వాత తన యాజకులు విశ్రాంతి దినమున పని చేస్తారు మందిరంలో. ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకో ఏం చేస్తారు? మందిరంలో యాజకులు పనిచేస్తారు. పని చేసినప్పుడు వారి మీదకి ఏ దోషం మోపలేదు కదా, ఆ విషయం చూడండి. మరియు 5వ వచనం, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రవేశించిన దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు. యాజకులు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినప్పటికీ కూడా వారు నిర్దోషులై ఉన్నారు కదా. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మందిరం సేవ చేస్తున్న యాజకులే నిర్దోషులే అంటే, ఇదిగో మందిరము కంటే గొప్పవాడిన నన్ను వెంబడిస్తున్న ఈ శిష్యులు చేస్తున్న పనిలో కూడా ఏ దోషము లేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మందిరం నీకు పవిత్రమైన ఈ మందిరం పని నిమిత్తం నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అందరూ యాజకులు పనిచేస్తే వాళ్ళు ఆదివారం విశ్రాంతి దినమే కదా కాబట్టి ఆ రోజు ఏం పని చేసినా చెల్లుబాటు అవుతుందని ఎలాగైతే ఉందో, మందిరానికంటే శ్రేష్టమైన వాడిని నేను. నా పనిలో ఉంటున్న ఏ బిడ్డ అయినా సరే విశ్రాంతి మీరితే ఆ యాజకుల్లాగానే వారి మీద కూడా దోషము మోపబడదు అనేది విషయం చెప్పుకొచ్చాడు. ఇది పెద్ద కాంట్రవర్సీ మాట. ఎలా అంటే, దేవాలయం కంటే గొప్పవాడుగా చెప్పుకుంటున్నాడు ఏంటి? మేము దేవాలయం అంటే ఎంతో పవిత్రంగా చూస్తాం, దేవాలయం అంటే మా దేవుడికి నివాస స్థలంగా చూస్తాం, దేవాలయం అంటే అది అన్నట్టుగా చూస్తాం. దానికంటే వ్యక్తి యేసు ప్రభు గొప్పవాడు అంటున్నాడు ఏంటి అన్న ఉద్దేశంతో యేసు ప్రభుని యాజకులు ఎలాగైతే మందిరంలో పనిచేస్తే తప్పు కాదో, నా శిష్యుని కూడా విశ్రాంతి దినాన వెన్నులు తుంచుకొని తింటే, నా పని నిమిత్తం వాళ్ళు పాల్గొని ఉంటే వారికి కూడా ఎటువంటి ఉల్లంఘన దోషిగా పరిగణించబడదు అని దేవాలయం కంటే హెచ్చించుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విశ్రాంతి దినాన యేసు ప్రభుని ఎక్కడ కూడా తప్పుపట్టలేకపోతున్నారు. ఆయన మాటల్లో కానీ ఆయన చేష్టల్లో కానీ ఎక్కడ తప్పుపట్టలేకపోతున్నారు. పట్టకపోతే ఇంకా దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆజ్ఞని పాస్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆజ్ఞ పాస్ చేశాను? డిసెంబర్ 10వ తారీఖున మనకి చర్చిలో క్రిస్మస్ అని నేను పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత దాన్ని మీరాలంటే ఎవరికి అధికారం ఉంటుంది? ఉంటే నాకే అధికారం ఉంటుంది, అవునా? 10వ తారీఖు కాదనే మనం మార్చుకుందాం, 17వ తారీఖున ఎప్పుడో మనం మార్చుకుందాం నేను చెప్పగలుగుతాను. కొన్ని పరిస్థితులు బట్టి అర్థం చేసుకుని అన్నీ చేసుకునేటప్పటికి అనుకుంటారు. సపోజ్ ఏ వర్షం వచ్చిందో, కష్టం అయిపోతుంది, ఇలా కష్టం అయిపోతుంది కాబట్టి మనం మార్చుకుందాం అని డేట్ మారుస్తాం. అదే కానీ వర్షం వచ్చింది కదనేసి నీకు నీవే మార్చుకుంటే అది చెల్లుబడొద్దా? దేవుడు ఏమన్నాడు? విశ్రాంతి దినాన్ని నియమించింది దేవుడే. అలాంటి ఆజ్ఞను యేసు ప్రభు మేరుతుందంటే ఇతనెవడు మేరడానికి? ఇతనెవడు ఇలాగా చెప్పడానికి? విశ్రాంతి దినానికి ప్రభు నేను అని విశ్రాంతి దినం కంటే హెచ్చించుకుంటున్నాడు ఏంటి అని చెప్పడంలో దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే, నేను అందరికీ పైవాడును అని చెప్పడానికి అన్ని విషయాలు చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ విశ్రాంతి దినం ఏంటి? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్రాంతి దినము. హల్లెలూయా. అయితే ఈ విశ్రాంతి దినము దేవుడు ఎందుకు నియమించాడు? ఇది ఎందుకు పాటించాలి? దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఏనన్నా విశ్రాంతి దినము ఎందుకు పాటించాలి, ఎందుకు నియమించాడు, తర్వాత దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటి? వాస్తవానికి విశ్రాంతి దినము ఎప్పుడు అంటే 7వ రోజు.
మనకు వారానికి ఎన్ని రోజులు? మొదటి రోజు ఏంటి? ఎందుకంటే ఆది అన్న మాట ఉంది కాబట్టి అది మొదటి రోజు, అవునా? కానీ యేసుప్రభు విశ్రాంతి తీసుకోమన్నది ఎన్నో రోజు? 7వ రోజు. మరి 7వ రోజు మనకి ఏమొచ్చింది? శనివారం నాడు వచ్చింది. శనివారం నాడు విశ్రాంతి దినాన్ని ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు చాలా పవిత్రంగా పాటించారు. చాలా పవిత్రముగా, నిష్టగా, దేవుణ్ణి ఘనపరిచేదిగా, అది ఒక ఒక పవిత్రముగా దాన్ని భావించి దాన్ని పాటించేవారు. దేవునికి స్తోత్రం. ఈ ఆజ్ఞ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే మనం నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుంచి చదువుతాం. నిర్గమాకాండం, కాండాలు, ఆది కాండం తర్వాత నిర్గమాకాండం, మొదటి పుస్తకం తర్వాత రెండో పుస్తకం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతాయి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకునము. ఎలా ఉంచుకోవాలంట? పరిశుద్ధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు విశ్రాంతి దినము అనుకుందాం. ఈరోజు ఆదివారం అనుకోండి, విశ్రాంతి దినము కాదు, కానీ విశ్రాంతి దినము అనుకుందాం. పరిశుద్ధపరచాలంటే ఈ దినానికి ఏమైనా పెయింటింగ్ వేయాలా? ఈ దినానికి ఏమైనా ఇదంతా ఈ రోజంతా విశ్రాంతి దినమే. పరిశుద్ధపరచడం అంటే ఏంటి? దీనికి పెయింటింగ్ వేయాలా? దీన్ని ఏమైనా ఓడ్చాలా? దీన్ని ఏమైనా చేయాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే దేవుని మాటకి గౌరవం ఇచ్చేదిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని మాటకి గౌరవం ఇచ్చేదిగా ఉండాలి. ఈ విశ్రాంతి దినము ఎందుకు నియమించబడిందంటే, ఉదాహరణకి మనకి అక్కడ ఏం చెప్పబడుతుంది? 9వ వచనం చూడండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవాలి. ఎన్ని దినం వల్ల? 6 దినాలు నువ్వు కష్టపడాలి. 7వ దినం వచ్చేటప్పటికి ఏం చేయాలి? నువ్వు విశ్రాంతి కష్టపడి నీ పని అంతా చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. తర్వాత దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశిని ఏ పనియు చేయకూడదు. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేసేవారంటే, శనివారం నాడు విశ్రాంతి దినం వస్తుంది అనుకో, శుక్రవారం నాడే రేపటికి ఏం వండుకోవాలో వండేసుకుంటారు. రేపటికి ఏం వండుకోవాలో సిద్ధపరచుకోవాలో, రేపటి పనులు ఏమైనా ఉన్నాయంటే ఈరోజే దాన్ని సిద్ధపరిచేసి, ఇంట్లో ఎద్దులకు కానీ గాడిలకు కానీ పని చెప్పకుండా, ఇంట్లో పనివారికి కూడా పని చెప్పకుండా, వారు కూడా ఏ పని చేయకుండా దాన్ని దేవునితో గడుపుతూ 11వ వచనం చదవండివా. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. ఇక చూడండి, దేవుడు 6 దినాలు పనిచేశాడంట, 7వ దినం ఏం చేశాడంట? విశ్రమించాడు. ఇదొక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇందాక పరిశుద్ధపరిచాడు అన్న మాటకి ఎలా చెప్తాం? పెయింట్లు వేయడం, తుడ్డం అని కాదు కానీ ఎలా అర్థం చేసుకున్నామో, దేవుడు విశ్రమించాడు అన్న మాటకి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడికి విశ్రాంతి అవసరమా? దేవుడు అలసిపోతాడా? నేను అడిగే మాట. దేవుడికి ఏమైనా నీరసం వస్తుందా? 6 దినములు దేవుడు కష్టపడి, 6 దినములు దేవుడు పనిచేసి, 7వ దినమున ఆయన విశ్రమించాను అన్న మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, దేవుడు 7వ దినమున తన పనిని 6వ దినమును ముగించుకొని 7వ దినమున ఆయన ఏ పనిని పెట్టుకోలేదు అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ దినము ఎవరిది? దేవునిది. ఆ రోజు తాను చేసిన పనిని బట్టి చూసి ఎంతో ఆనందించాడు. ఆహా, నేను చేసిన పని ఇంత అందంగా ఉందా? మనిషి ఇంత అందంగా ఉన్నాడా? సృష్టి ఎంత అందంగా ఉందా? ప్రకృతి ఎంత బాగుందా? ఈ విశ్వం ఎంత బాగుందా అని ఆనందించాడు. దాన్ని చూసి తను చేసే పని తను ఆనందించుకోండి. చూడు, అమ్మ వంట వండుతుంది అనుకో, వండేసిన తర్వాత తినిన తర్వాత ఎలా ఉందిరా ఏంటి? మనిషి తను చేసిన పనిని బట్టి ఆ వ్యక్తి అది బాగా వస్తే ఏం చేస్తాడు? తృప్తి పొందుతాడు, ఆనందిస్తాడు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, 7వ దినమున ఆయన ఏ పనిని పూనుకోకుండా తను ఈ సృష్టిని చూసి మనల్ని చూసి సహవాసం చేయాలని, మనతో ఆనందించాలని దాన్ని పవిత్రపరిచాడు. ఈ 7వ దినాన్ని అలా పవిత్రపరిచి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు, 7వ దినాన మీరు ఏ పని చేయకూడదు.
ఏడో దినమున మీరు ఎంత విలువైన పనినైనా సరే మీరు మరొకరోజు మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మనం చేసుకోవాలి తప్ప ఏడో దినం దాన్ని పవిత్రంగా మీరు ఆచరించాలి. దాన్ని పవిత్రంగా మీరు ఆచరిస్తే మీరు నాకు ప్రజలై ఉంటారని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చెప్పాడు? ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ విశ్రాంతి దినం ఎందుకు పాటించాలి? దీనివల్ల ఉపయోగాలు ఏంటి? దీనివల్ల ఉద్దేశం ఏంటి అని చూస్తే మొదటి కారణం ఏం చేశాడంటే దేవుడు విశ్రమించాడు కాబట్టి, దేవుడు తన పనులకు ఆ దినాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి, మనతో ఆయన స్పెండ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి, దాన్ని మనం ఆయనతో గడపాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే ఒక నియమాన్ని నియమించాడు. ఇప్పటికి కూడా అది కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెంది. రోజులైతే మారినాయి కానీ అది కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో దుబాయ్ ఆ కంట్రీలో ఇది అప్పటి నుంచి వచ్చిన కాల నియమం అప్పటి నుంచి ఉంది కాబట్టి కొంచెం మనిషి అయితే మారాడు కానీ ఆ పచ్చి పోలేదని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం? బిర్యానీ తింటాం. బిర్యానీ తినేసిన తర్వాత చెయ్యి కడిగేసుకున్నాం కానీ దాని స్మెల్ పోతుందా? పోదు కదా. మనుషుల్లో దేవుని ఆజ్ఞను మీరేరు కానీ అక్కడక్కడ దేశాల్లో దేవుని యొక్క ఆజ్ఞ ఆ క్రమం నరాల్లో ఇమిడిపోయింది కాబట్టి ఏం చేశారంటే దుబాయ్ కంట్రీ ప్రాంతంలో శుక్రవారం అని, మన ప్రాంతంలో ఆదివారం అని, వేరే వేరే కంట్రీలో ఒక్కొక్క రోజు అని వీక్లీ అనేది ఒకటి పెట్టుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విశ్రాంతి దినము ఆది నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆది నుంచి. దేవుడు అవ్వ ఆదామును సృష్టించి కాడి నుంచి, తర్వాత ఇజ్రాయేల్ కాడి నుంచి ఏంటంటే 7వ దినమున మీకు విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము దేనికోసం? దేవుడి కోసం అంటారా? మనిషి కోసం అంటారా? విశ్రాంతి దినము దేవుని వాక్యం చెప్తుంది అది మనిషి కోసమే. మనిషికి అది భారంగా ఉండాలని కాదు కానీ మనిషికి అది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆ విశ్రాంతి దినాన్ని నియమించాడు. చూడండి, 6 రోజులు శుభ్రంగా కష్టపడిన తర్వాత 7వ రోజు నువ్వు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నువ్వు ఆరోగ్యకరంగా ఉండగలుగుతావు. అదే ఫలంగా కష్టపడుతూనే ఉంటే నువ్వు కష్టపడిందంతా ఏం చేస్తావు? ఆటోమేటిక్గా ఏ అనారోగ్యానికో దేనికో మనం ఖర్చు పెట్టుకోవచ్చు. దేవుడికి ఉద్దేశం ఉన్నాయి. మానసికంగా శారీరకంగా మనిషి ఇబ్బంది పడకూడదని 7వ దినాన దేవుడు ఏం చేశాడంటే మనిషి నిమిత్తం ఇచ్చి నాతో గడపండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినం అనేది మనం పాటించాలి. అది ఎంతగా పాటించాలంటే అది పవిత్రముగా పాటించాలి. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, దేవునితో నేను గడపాలి, దేవునితో నేను సంతోషించాలి, దేవుని నేను కీర్తించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలనే ఉద్దేశంతో దాన్ని పవిత్రంగా నిర్లక్ష్యంగా మనం పాటించకూడదు. కొన్ని విశ్రాంతి తీసుకోవాలి కదా అనేసి మనం సినిమాలకి వెళ్ళాలని కాదు చెప్పేది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇతరమైన మాటలు చెప్పుకోవడం కాదు, కానీ విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలంటే పవిత్రంగా దాన్ని ఆచరించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. అదే నిర్గమాకాండము 31వ అధ్యాయం చూసినట్లయితే 12 చదువుదామా? నిర్గమాకాండం 31వ అధ్యాయము 12 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకును నాకును మీకును గుర్తురగును. ఏంటి విశ్రాంతి దినము దేవుని మందిరంలో గడిపితే ఏం తెలుస్తుందంటే మిమ్మల్ని నన్ను అందరినీ పరిశుద్ధపరిచేది యెహోవాయేనే అని తెలుసుకోవడానికి విశ్రాంతి దినాన్ని పెట్టాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనిషికి ఎంత వద్దన్నా కాదనుకున్నా విడిచిపెడదామన్నా ఏం చేద్దామన్నా మనిషిని తరుముతుంది ఏంటి అంటే, మనిషిని అపవిత్రపరుస్తుంది ఏంటంటే పాపం. ఇది వద్దనుకున్నా, ఇది కాదనుకున్నా, ఇది చేయకూడదనుకున్నా, ఇది అలా ఉండాలనుకున్నా మనిషిని జిడ్డులాగా అది మనిషిని ఎంతగానో మానసికంగా కృంగుతుంది. కొన్నిసార్లు పాపాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, పాపం అనేది ఒక మాటలు చెప్పాలంటే ఒక ఆల్కహాల్ లాంటిది. అది తాగుతున్నంతసేపు బాగుంటుంది, తుదకి అది ఎలా ఉంటుందంటే అది మనకి మనిషి యొక్క జీవితాన్ని దిగజారిపోయేలాగా తీసుకొస్తుంది. కట్టడాలు, మంచిని, నీతిని, యథార్థతను విడిచిపెట్టేదిగా తీసేస్తుంది. తర్వాత ఆ తాగుడు ఏదో చేసావు కానీ ఆ తాగుడు ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని, నీ
శరీరాన్ని పాడు చేస్తుంది. ఆటోమేటిక్గా నీవు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీవు ఏం చేస్తావంటే నీ కుటుంబానికి నువ్వు స్ట్రగుల్గా మారుతావు. నీ కుటుంబం స్ట్రగుల్గా మారిందంటే నీ కుటుంబాన్ని బట్టి ఆ కుటుంబం సమాజానికి కూడా అంటే ఒక్క చిన్న పాపం, ఒక నిప్పురవ్వ, ఒక చిన్న అవిధేయత ఎలాగైతుందంటే నిన్ను పాడు చేసేస్తుంది. తర్వాత నిన్ను పట్టుకొని విడిచిపెడతలేదు. దీని వల్ల నీ కుటుంబం పాడైపోతుంది. నీ కుటుంబం తర్వాత నీ కుటుంబాన్ని బేస్ చేసుకుని ఉన్న సమాజము పాడైపోతుంది. దీనికి తర్వాత అది నీతో తాగుతుందా, నిన్ను చూసి ఇంకోడు కూడా అది ఏదో బాగుంది కదా అని మొదలు పెడతాడు. పాపం చేసినంతసేపు అది ఎలా ఉంటుందంటే టేస్ట్గానే ఉంటుంది తప్ప దాని పర్యవసానం ఎలా ఉందంటే కట్ల పాము వంటిదని దేవుడి వాక్యం చెప్తుంది. పాపం ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఏదైనా దాని తర్వాత రిజల్ట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి పాపం బాగుంటుంది కదా అనేసి త్వరగా ఎడిట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు నియమించాడంటే నిన్ను పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అది తెలుసుకోవడానికి నియమించాడంట. అంతేనా? చదువుతున్నాం, చదవండి. నిర్గమకాండం 31 13 చదువుతామా? నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవా నేనే అని తెలుసుకున్నట్లకు అది మీ తరతరములకు మీకును గుర్తుగా ఉండు. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించములను, నిత్యముగా అది మీకు పరిశుద్ధము. దాన్ని అపవిత్రపరిచేవాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. నువ్వు విశ్రాంతి దినాన్ని మీరితే అదేమవుతుందంటే ఆటోమేటిక్గా నిన్ను తన యొక్క గుంపులోంచి నిన్ను వేరుగా ఆయన దేవుడు చూసే అవకాశం ఉంది. కాబట్టి దేవుని లేఖనం ఏం చెప్తుందంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా అంటే గౌరవపూర్వకంగా దేవుడు మనకి ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో దేవునితో గడపాలి. దేవునితో ఎప్పుడైతే గడుపుతావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఈరోజు మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? మద్యం కోసం మాట్లాడుకున్నాం, పాపం కోసం మాట్లాడుకున్నాం. ఈ మాటలు బయట ఎక్కడైనా దొరుకుతాయా? ఎవరైనా చెప్తారా? దీనికోసం ఆలోచించే సమయం మనకు దొరుకుతుందా? దీనికోసం నిర్లక్ష్య పెట్టే స్థితి దొరుకుతుందా? నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను పవిత్రపరుస్తున్నాడు. దేవుడు నిన్ను నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీ మానసిక స్థితి మెరుగుపరచడానికి, కుటుంబంలో బంధ బాంధవ్యాలు పెరగడానికి. ఇప్పుడు చెప్పొచ్చు అందరు విస్తారంగా ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతుంటే కుటుంబంలో ఎప్పుడు మాడుకుంటారు? ఏం చేస్తుంటే కుటుంబంలో సరదా ఉంటుంది. వచ్చావా మిషన్ లాగా పనిచేసి తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టుగా ఇలా మాడుకుని ఉంటే నీ ఎమోషన్స్ నీదే కానీ పక్కోడి ఎమోషన్తో పని లేని స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు విశ్రాంతి దినాన్ని అన్ని కోవలుగా ఆలోచించి ఏం చేశాడంటే 7వ దినాన మీరు విశ్రాంతి దినం, అది నాతో కూడా మీరు గడపండి, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను అని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విశ్రాంతి దినము చాలా పవిత్రం. దాన్ని భయభక్తులతో మనం గడపాలి. చూడండి, విశ్రాంతి దినాన్ని మనం దేవునితో గడిపితే దానివల్ల ఉపయోగాలు ఎలా చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. మొదటగా విశ్రాంతి దినాన్ని ఆచరించేవాడు ఎలా అంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించు, ఏ కీడు చేయకుండా ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొని నరుడు ధన్యుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు విశ్రాంతి దినాన్ని పాటిస్తే ఎవరంటాం మనం? ధన్యులు అంటాం. ఏ పని కూడా పూనుకోకూడదు. ఆ రోజు దేవుని మందిరాన్ని కాదనుకొని, దేవుని సమయాన్ని కాదనుకొని, మనం ఎప్పుడు వచ్చాం? 10:30కి వచ్చాం. మందిరం 10:30కి, మనం ఎప్పుడు వచ్చాం? 11 గంటలకు వచ్చాం. దాన్ని ఏం చేస్తున్నాం? మనం అగౌరవంగా చూస్తున్నట్లే కదా, దాన్ని మనం నిర్లక్ష్య పెట్టినట్టే కదా, దేవుడికి ఇచ్చిన రెస్పెక్ట్ మనం ఎవరైనట్టే కదా. దీన్ని పరిశుద్ధముగా పవిత్రంగా చూసిన వారిగా మనం ఎలా అవుతాం? కాబట్టి మన దేవుని లేఖనం ఏం చెప్తుందంటే దాన్ని పవిత్రంగా మీరు ఆలోచించితే మొట్టమొదటి నువ్వు ధన్యుడు. అంటే గొప్ప లాటరీ టికెట్ కొనేసావు అన్నట్టుగా మా చెప్తున్నమాట. అది ఒక గొప్ప ధన్యతను పొందుకున్నావు, నువ్వు అదృష్టవంతుడిగా అన్నట్టుగా. అదృష్టం అనే మాట కాదు కానీ దేవుని ఏదైతే కృపను పొందేసుకున్నావు, నీ జీవితం ఇంకా బాగుందన్నట్టుగా ఒక మాటలో చేసాడంటే ధన్యుడు అని చెప్పేశాడు. అటువంటి విశ్రాంతి దినాన్ని ఎంత కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం పాటించడానికి మక్కువ చూపించేవారు. దాన్ని ఎంతో విలువైనదిగా మనం చూడాలి.
తర్వాత ఈ విశ్రాంతి దినాన్ని ఆ రోజుల్లో ఏం చేశారంటే మందిరంలోని ఈ షండులు అంటారు కదా, ఈ ఇజ్రాలు అంటారు కదా, ఇజ్రాలు వాళ్ళకి విలువ ఉండేది కదా, ఆ రోజుల్లోని ఉండేది కాదు, ఈ రోజుల్లో కూడా కొంచెం మనం వారికి మనం దూరంగా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళు దేవుడు ఈ ఎడమ పక్కన కూర్చున్న స్త్రీలను చూసి ఆ దైవజనుడు ఏమంటున్నాడంటే, మీరు దేవుని కుమార్తెలు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని కుమార్తె. కుడి పక్కన ఉన్న పురుషుని చూసి మీరు దేవుని యొక్క కుమారులు అంటున్నాడు. మరి వాళ్ళు చూసి ఏమనాలో తెలియట్లేదు దైవజనుడు. వారిని చూసి ఏమనాలో తెలియట్లేదు. మీరు చూస్తే దేవుని కుమార్తెలమ్మ మీరు, అంటే దేవునికి ఎంతగానో మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుడికి ఎంత దగ్గర సన్నిహితం మీకు అని వీళ్ళని పోల్చాడు. వీళ్ళేమో మీరు దేవునికి కుమారులమ్మ, మీకు ఎంత ధన్యత అని చెప్పాడు. కానీ ఇంత ధన్యత కళ్ళ ముందు ఇలా కనబడుతున్నా నాకంటూ ఒక గుర్తింపు లేదా దేవుని ఎదుట? దేవుడికి నేనేమవుతాను? కుమార్తెని అనిపించుకోనా, కుమారుని అనిపించుకోనా, నా పరిస్థితి ఏంటి అని ఒక షండు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు అలాంటి పరిస్థితులు కూడా మనసు నొచ్చుకుంటున్న సమయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరిస్తున్నారంట. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి కూడా ఒక మంచి ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. చదువుదామా? ఈ 4వ వచనం చదువుదామా? యెహోవాను హత్తుకొను అన్యుడు నిత్యంగా యెహోవా తన జనము నుండి నన్ను వెలివేయని అనుకొనవద్దు. షండు అంటే ఎవరు? ఇజ్రాయెల్ మాట. ఏంటి ఎవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏంట? నేను ఎండిన చెట్టుని అనుకోవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు షండులను గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడంట. ఏమంటున్నాడంట? నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. అంటే నా ఆస్తిలో కుమార్తెలకి కుమారులకి ఎలాగైతే ఆస్తి భాగం వస్తుందో వారికి కూడా ఒక భాగాన్ని నేను ఉంచను. తర్వాత కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి ఇస్తారంట. ఏం పేరంట? అంటే దేవుడికి అతి సన్నిహితమైన సంబంధం ఏంటి? కొడుకు. అతి సన్నిహితమైన సంబంధం ఏంటి? కూతురు. దీనికి మించిన పేరు కొత్తగా పరలోకంలో వాళ్ళకి రాసిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతగా మనం యేసుప్రభు నా తండ్రి అని చెప్పుకున్నప్పుడు మనకు ఎంత ఆనందం వేస్తుంది. దానికంటే అన్యోన్యమైన సంబంధాన్ని ఆయన పరలోకంలో కొత్త సంబంధాన్ని, కొత్త ప్రత్యేకమైన పేరుని అది ఇస్తాడు. చూడండి అక్కడ ఏమంటే వారికి పేరు పెట్టుచున్నాను. తర్వాత ఎవరైతే అన్యులు విశ్రాంతి దినాన్ని పాటిస్తారో, అన్యులు అంటే విశ్రాంతి దినాన్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, దాన్ని పవిత్రపరుచుకున్నాడు, దాన్ని దీవించాడు. దాన్ని పాటించే వారిని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి మళ్ళీ విశ్రాంతి దినం ఇంకోటంట. చూడండి 6వ వచనం చూద్దామా? విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించు, యెహోవాకు దాసులై ఉండి యెహోవా నామమును ప్రేమించు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమును చేరు అన్యులను. మీరెవరంట? విశ్రాంతి దినాన్ని పాటించేవారు. ఒకప్పుడు విశ్రాంతి దినం ఎవరికి? యూదులకే, ఇజ్రాయేల్ ప్రజలకే. కానీ అన్యులు కూడా అందులో చేరి యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయనే నిజమైన వాడిని గుర్తించి ఆయన్ని ప్రేమించి ఆయనకి దాసులుగా ఉండి ఆయనకు పరిచయం చేయడానికి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించిన విధానాన్ని బట్టి అన్యులకి ఏం చేయవస్తున్నాడంట? చదవండి. నా పరిశుద్ధ పర్వతమును తోడుకొని వచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి కూడా స్థానం ఉంది. ఏమంటాడంట? వారికి కూడా స్థానం ఉంది. రెండోదంట, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరంలో ఆనందం ఏముంటుంది? మందిరంలో ఆనందం ఏముందంటే దేవుణ్ణి ప్రేమించేవారే ఆ ఆనందాన్ని వారు పొందుకోగలుగుతారు. నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు నీ తండ్రితో నువ్వు మాట్లాడుకునే అవకాశం, మందిరంలోకి వచ్చేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నాననే ఆనందం, మందిరంలోకి వచ్చేటప్పుడు దేవుని ఎక్కి నీ కష్టాన్ని చెప్పుకుంటావు, నీ సంతోషాన్ని చెప్పుకుంటావు, నీ సంగతి అంతా చెప్పుకుంటావు, తర్వాత దీని నుంచి ఆనందిస్తావు. అప్పుడు నీ జీవితంలో ఒకవేళ నిరాశ, నిస్పృహ, తర్వాత కృంగుదల, తర్వాత నిరుత్సాహము ఇటువంటి ఏమున్నాయనుకో అవన్నీ దేవుడు తీసేసి
నీకు ఆనందాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఎలా చేయాలంటే మనం ఘనపరిచేదిగా పాటించాలి. దేవుణ్ణి ఎంతో పవిత్రముగా, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని సంతోషంగా మనం పాటించాలి అనే ఒక నిశ్చయిత అనేది మన జీవితాల్లో మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు దీన్ని కోరుకున్నాడు. 6 దినాలు చేసిన తర్వాత దేవుడు 6 దినాలు చాలరా మీకు అనుకుని 7వ దినాన్ని మొదలు పెట్టుకుని ఉండొచ్చు కదా ఆయన. మరి మొదలుపెట్టి 7వ దినాన్ని ఎందుకు ఆయన మళ్ళీ ఏ పని చేయనప్పుడు 7వ దినాన్ని ఎందుకు పెట్టుకోవాలి ఆయన? దేవుడు దాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆ ప్రత్యేకత సృష్టి ఆరంభంలోనే ఆయన ఇచ్చినప్పుడు మనం కూడా దానికి ఎంతో విలువని ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలా చూసుకున్నట్లయితే అక్కడ ఏమన్నాడు? మందిరంలో ఆనందింపజేస్తాడు. మరి చదవండి అమ్మా. తర్వాత నా బలిపి 7వ వచనం చదవండి, బైబిల్ మూసేయకూడదు. విశ్రాంతి నాన్న నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపేట మీద వారు అర్పించి దహన బలులను నాకు నీ ప్రార్థనలు, నీ అర్పణలు ఆయన అంగీకరిస్తాడంట. మందిరముకు వచ్చావంటే నువ్వు పరిశుద్ధపరుస్తావు, పరిశుద్ధపరచబడ్డావంటే నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా దేవుడిని ఏదైనా ఇచ్చాననుకో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు నీకు ఇష్టం లేని వ్యక్తి, నీకు నువ్వంటే విలువ లేని వ్యక్తి, ఇగోరా నీకోసం నేను తెచ్చానంటే నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావా? అంటే నువ్వు ఆ మనిషిని అంగీకరించినప్పుడు ఆడిచ్చింది ఏం అంగీకరించదు. దేవుడు నిన్ను నీ అర్పణను అంగీకరిస్తున్నాడంటే నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే అక్కడ తెలియజేస్తున్నాడు. నిన్ను ఆనందింపజేస్తాను. రెండోది నీ అర్పణ నిన్ను అంగీకరిస్తాను. మూడోది ఏం చేస్తాడంట? నీ ప్రార్థన చూడండి, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నువ్వు చెప్పుకోవచ్చు నీ కష్టం. కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం దాన్ని ఎలా చేయాలంట? ఎంతో ఘనముగా చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం విశ్రాంతి దినాన్ని ఎలా చూస్తున్నాం? నిర్లక్ష్య ధోరణిలో చేస్తున్నాం. మీరు ఒక్కొక్కటిగా మీరు వింటున్న విన్నదాన్ని బట్టి దాన్ని లోబడితే, దాని ప్రకారంగా నడుచుకోగలిగితే దేవుడు నిజంగా మన జీవితాలకు ఆనందాన్ని నింపే రోజులు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనం నిజంగా దేవుడు మనల్ని అంగీకరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడోది మన ప్రార్థనలు కూడా ఆయన ఆలకించబోతున్నాడు. మన ప్రార్థన కూడా ఆలకించండి. అదే 58వ కీర్తనలో చూస్తున్నట్లే 58వ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13 చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని ఎలా అంటంట? విశ్రాంతి దినము అందమైందని అనుకోవాలంట. తర్వాత యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైందిగా అంచాలంటది. తర్వాత అనుకోని దాన్ని ఘనముగా ఆచరించాలంట. ఒకటి ఘనమైందిగా అనుకోవాలి, అందమైంది అనుకోవాలి, తర్వాత ఘనముగా దాన్ని ఆచరించాలి. ఆదివారం వస్తుంది అనుకో, మనం ఏం చేయాలి? త్వరగా లెగండి, బట్టలు వేసుకోండి, చక్కగలుకోండి, సమయం దాటిపోకూడదు. ఒక క్షణం పోతే మళ్ళీ మనం పొందుకోలేం. విశ్రాంతి మన దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినములతో సమానం అంట. అంతగా ఆయన దాన్ని ఆలోచిస్తాడంట. కాబట్టి మనం ఒక క్షణం పోగొట్టుకున్నామంటే, ఒక్క ఆదివారం పోగొట్టుకున్నామంటే మనం ఎంతో పోగొట్టుకునేవారుగా మనం ఉన్నాం. కానీ విశ్రాంతి దినం ఏంటంట? అది మనోహరం, అందమైంది. విశ్రాంతి దినము ఘనమైంది. విశ్రాంతి దినము దాన్ని ఘనముగా ఆచరించాలి. అలా ఆచరిస్తే దేవుడు ఇంకొక ఆశీర్వదిస్తాడంట. చదవండి అక్కడే. నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు. లోకవార్తలు, విశ్రాంతి దినం వచ్చిందని చాలా మంది ఏం చేస్తారు? లోకవార్తలు, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడికి వెళ్దాం, ఇక్కడ కొత్త సినిమా వచ్చింది, ఇక్కడికి వెళ్దాం, అది వచ్చింది, ఇది జరిగింది, ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోయి దేవుణ్ణి మర్చిపోయేవారుగా. అసలు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవునితో ఆరాధించడానికి, దేవునితో సంతోషించడానికి, దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, మన జీవితాలు పవిత్రపరచుకోవడానికి, మన జీవితాలు దేవునికి అనుకూలమైనదిగా చేసుకోవడానికి చేస్తే దేవుడిని పవిత్రపరిచి నిన్ను ఆనందింపచేసి నిన్ను తర్వాత ఏం చేశాడంట? నీ అర్పణలను అంగీకరించి తర్వాత నిన్ను ఇంకేం చెప్పాను? అర్పణలు అంగీకరించి తర్వాత నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు.
నీవు యెహోవా యందు ఆనందించుదువు. చాలా చూడండి, మనుషులు దగ్గరికి వెళ్ళి ఎవరో ఏదో సహాయం చేస్తున్నారనుకో వెన్న వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈ రేపు రామ్మ, ఎల్లుండి రామ్మ, ఇంకో రోజు రామ్మ, లేదా అవతల రోజు రామ్మ అన్నారనుకో, మనం వెళ్తున్నందుకు ఆయన ఎందు మనకు ఆనందం కలుగుతుందా? కలదు. ఇక్కడ యెహోవా యందు ఆనందం అంటే నువ్వు ఖచ్చితంగా నిరుత్సాహపడవు. దేవుడు నిన్ను ఆనందింపచేసే దినాలు ఇవ్వబోతున్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నిన్ను లక్ష్య పెడుతున్నాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా దృష్టి ఉంచాడు. ఖచ్చితంగా తగిన సమయం ఉందని నిన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. కానీ నువ్వేం చేయాలి? దాన్ని విశ్రాంతి దినాన్ని మనోహరంగా చూడాలి. హల్లెలూయా. తర్వాత పవిత్రంగా చూడాలి. తర్వాత ఏం చేయాలంట? దాన్ని ఘనముగా ఎంచాలి. ఘనముగా ఇస్తే నేను పరిశుద్ధపరుస్తాడు. మొట్టమొదటి నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత నీ జీవితంలో చేయవలసిన కార్యాలు అని చేయడానికి పూనుకుంటాడు. ముందు పరిశుద్ధపరచండి కానీ కండా నీకు ఏదో ఇచ్చేయాలని కూడా ఆయన ఇష్టపడ్డాడు. నీకు ఒక వస్త్రం కప్పాలంటే ముందు నీకు స్నానం చేయించాలి. నీకు ఒక కారు ఇవ్వాలంటే ముందు నీకు డ్రైవింగ్ నేర్పించాలి. దేవుడు ఆయన యందు నీకు ఆనందం ఇవ్వాలంటే, ఆయన యందు నిన్ను నీ యొక్క అర్పణలు ఆయన యాక్సెప్ట్ చేయాలంటే, నీ ప్రార్థన ఆయన అంగీకరించాలంటే మొదటగా నిన్ను పరిశుద్ధపరచాలి. ఆ పరిశుద్ధపరిచే విధానము విశ్రాంతి దినమున కూడుకోవడం వల్ల, దేవుని యొక్క వాక్యాలు మనం వినడం వల్ల ఖచ్చితంగా మనం ఏం చేస్తుంట? పవిత్రమైన స్నానం. దేవుని వాక్యం చేస్తుందంట, నిన్ను పవిత్రపరుస్తుందంట. అది ఉదక స్నానం అంట. నిలువెల్లా కడుగుతుందంట. దినాలు గడిచే కొలది, విశ్రాంతి దినాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది ఒక రోజు ప్యూరిటీలోకి రాగలుగుతాం అన్నమాట. సరే చూడండి, అక్కడ ఇంకో పని చేస్తాడంట. యెహోవా యందు ఆనందిస్తావు, నిరుత్సాహపడవు. విశ్రాంతి దినాన్ని అనుసరిస్తే నీ దేవుని బట్టి నువ్వు ఆనందించేవాడుగానే ఉంటావు తప్ప ఆయన ఏ మాట కూడా నిన్ను దుఃఖ పెట్టేవాడుగా. ఇన్ని ఆదివారం నడిచాను, ఇన్ని రోజులు మందిరానికి వచ్చాను, నా జీవితంలో ఏమీ జరగలేదు ఏంటి అనే స్థితి ఉండదు. ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధపరచబడినట్లయితే ఖచ్చితంగా నిన్ను ఆనందింప చేసే దేవుడిగా ఉంటాడు. తర్వాత దేశం యొక్క చదవండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక పేరునిస్తాడు, నీకు ఒక గుర్తింపునిస్తాడు. చాలామంది జీవిస్తారు కదా, ఏం జీవితం? మనము మన కుటుంబం అనుకున్నట్టుగానే జీవిస్తారు. అలాగే వారి యొక్క జీవితాలు కూడా ముగించుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎవరైనా సరే ఆ విశ్రాంతి ఆదివారం నాడు ఒరే పలానా చోటకి వెళ్ళాలరా అన్నారు అనుకో, ఒరే ఇంకో రోజు ఎప్పుడైనా చెప్పు, కానీ ఆదివారం వద్దు, నేను మందిరాన్ని మిస్ కాకూడదు, దేవునితో గడిపే అవకాశాన్ని నేను కోల్పోకూడదు. నువ్వు ఈ పని కదా అనేసి ఆ పని చేసుకుంటూ పోతాం, తర్వాత నేను దేవుని యొక్క ఆశీర్వాదాలని దేవుని యొక్క ఆదివారం నాడు మందులు రానివాడంట కృతజ్ఞత లేనివాడంట. ఏంటంట? ఆదివారం నాడు మందిరానికి రానివాడు కృతజ్ఞత లేనివాడంట. దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడు. కాబట్టి అటువంటి ఆదివారాన్ని ఘనముగా ఎంచి, పరిశుద్ధముగా ఎంచి, తర్వాత దాన్ని ఎలాగా ఆచరించాలో అంటే ఎంత పవిత్రముగా, ఎంత ఆసక్తిగా చూపించి దేవుని మందిరంలో నువ్వు గడపాలో దాని యందు దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే ఉన్నత స్థలముల మీద నేను నిలబడతాను. దేవుని స్తోత్రం. నువ్వు చేసే పని చోట నేను ఉన్నతమైన స్థలంలో పెడతాను. నువ్వు చేసే హాస్పిటల్ అయినా, నువ్వు చేసే రెస్టారెంట్ అయినా, నువ్వు చేసే ఇల్లు అయినా, నేను చేసే మందిరం అయినా ఉన్నతమైన స్థితిలో నేను అక్కడ పెట్టడానికి దేవుడు కార్యం చేయబోతాడు. విశ్రాంతి దినాన్ని పాటించాలి. మరి విశ్రాంతి దినం ఏంటండి? ఈరోజు శనివారం కదా, ఎలాగ మనం విశ్రాంతి దినాన్ని పాటించలేం కదా అని చూస్తే, కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు వచ్చిన తర్వాత విశ్రాంతి దినం అనేది ఒక రోజుకు పరిమితం అయినా చేయలేదు. ఆనాడు భక్తులు ఆదివారంగా మధ్యన మార్చారు. ఏ దినంగా మార్చారు? ఎందుకు ఆదివారంగా? శనివారం నాడు ఉండవలసిన ఈ విశ్రాంతి దినం ఆదివారంగా ఎందుకు మార్చారంటే మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలనుకొని ఆదివారం నాడు పెట్టారు. దేవుని స్తోత్రం. ఆది అంటే మొదటి స్థితి, మొదటి యొక్క సమయము దేవునికే ఇవ్వాలని చెప్పి ఆదివారంగా మార్చాడు. రెండో విధంగా ఆదివారానికి ఎందుకే మనం మార్చుకోగలిగారు అంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివారం నాడే లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము
మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. చూసారా, ఒకప్పుడు విశ్రాంతి దినం ఏంటి? 7వ దినం, శనివారం. విశ్రాంతి దినము నాడు గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, ఆ టైంలో యేసుప్రభు లేచిపోయాడు. లేడు యేసుప్రభు సమాధిలో. అందుకని అది విజయోత్సవంగా మనం గుర్తించి, ఇది యేసుప్రభు పునరుత్థానం దినం అని ప్రతి ఆదివారం మనం సెలబ్రేషన్గా మనం జరుపుకుంటున్నాం. ఒక పండుగగా, ఒక విశ్రాంతి దినముగా మనం ఒక విషయం చెప్పాలంటే మనం ఒక పునరుత్థాన దినాన్ని ప్రతి ఆదివారము గడుపుకుంటున్నాం. అలానే భక్తులందరూ అలాగే చేశారు. చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనం చూద్దామా. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అలనాడు భక్తులు ఎప్పుడు కూడుకున్నారంట? ఆదివారం నాడు కూడుకున్నారు. శనివారం కాస్త ఏమైంది? ఆదివారం. రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ మనకి ఆదివారం నాడు క్యాన్సిల్ చేసుకున్నాకో ఇంకో రోజు కూడుకుంటాం, తప్పేం లేదు. మనకి దేవునితో గడపడమే మనకి ముఖ్యం. దేవునికి ఒక సమయాన్ని ప్రత్యేకపరచుకొని దాన్ని ఆరాధించడమే మనం దేవుని గుర్తించుకోవాలి ఉంటారు. చూడండి, ఆదివారం నాడే చాలా మంది కూడుకుంటున్నారని చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి, పేజీ నంబర్ 157వ పేజీ. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలిది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయను. ఎప్పుడంట? ప్రతి ఆదివారం. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుసుకుంటున్నారని మాస్టర్ చెప్తున్నాను మీకు. ప్రతి ఆదివారం రొట్టె విరిచారంట, ఆదివారం కూడుకొని రొట్టె విరిచారంట. పరిశుద్ధులు చందా విషయం అంటే, పరిశుద్ధులు అంటే మాలాంటి పాస్టర్లకి చందా కూడడానికి ఆదివారం నాడు పెట్టుకున్నారంట. కాబట్టి ఇలాగా ఆదివారం, శనివారం అనేది ముగిసిపోయి ఆదివారంగా మార్చబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఆదివారం నాడు మానక దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు పొందుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి గౌరవపరిచేట్టుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మూడోది, ఆయన ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనముగా ఎంచి, పవిత్రముగా, మనోహరముగా ఎంచి, దాన్ని ఘనముగా నువ్వు ఆచరిస్తే నేను ఎక్కలేని ఎత్తైన శిఖరాలకు ఎక్కిస్తాను. రెండోది, ఆయన నీకు ఆనందాన్ని ఇస్తాడు. మూడోది, ఆయనకి ఏం చేస్తాడంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ అర్పణను అంగీకరిస్తాడు, అంటే నిన్ను అంగీకరిస్తాడు. ఇలాగా ఎన్నో బెనిఫిట్స్ మనకి ఆదివారం. నేనే చెప్తాను, దేవునికి దూరంగా ఉండి ఏమాత్రం మనం ఫలించను. దేవుని దగ్గరకు ఉండి మన విశ్రాంతి దినాన్ని మనం పాటించినట్లయితే ఆ గొప్ప దీవుల్లో కూడిన మీరును నేను అనుభవించాలని ఈ కొద్దిపాటి మాటలు యేసు నామములో ముగించుకుందాం. ప్రార్థన చేద్దామా.